So profit and loss, Nana. Profit and loss. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ లో ఫస్ట్ మనం కొన్ని టర్మినాలజీ చూడాలి. సో ఫస్ట్ కాస్ట్ ప్రైస్. వాట్ ఈస్ కాస్ట్ ప్రైస్? కాస్ట్ ప్రైస్ ని మనం ఏమంటాం? సిపి అని రాస్తాం. సెల్లింగ్ ప్రైస్ ఎస్పి. ఆర్టికల్ మనం ఏదైనా సరే ఒకదాన్ని కొన్నామనుకోండి, మనం పర్చేజ్ చేసినప్పుడు పర్చేజింగ్ ప్రైసే కాస్ట్ ప్రైస్ అవుతుంది. అలా కాకుండా షాప్ ఓనర్ ఏం చేస్తాడు? మనకి ఏదైనా సేల్ చేస్తాడు. ఆ సేల్ చేసినప్పుడు మనం చెల్లించే ప్రైసే సెల్లింగ్ ప్రైస్. ఓకే, ఇప్పుడు ఏ బిజినెస్ మ్యాన్ అయినా మనకి ఒక షాప్ పెట్టి మనకి ఏదైనా ఒక ఆర్టికల్ ని సేల్ చేశాడు అంటే హీ డిజైర్ సమ్ ప్రాఫిట్, అంటే సమ్ ఎక్సెస్ అమౌంట్ వాట్ హీ ఇన్వెస్టెడ్. అతను పెట్టిన పెట్టుబడి కన్నా కొంచెం ఎక్కువ రావాలని కోరుకుంటాడు. దాన్నే మనం ఏమంటాం? ప్రాఫిట్ అంటాం. సో అంటే ఎక్కువ కమ్మితే అతని ఇన్వెస్ట్మెంట్ కన్నా ఎక్కువ కమ్మితే అతనికి ప్రాఫిట్ వస్తుంది. అతను ఎక్కడో చోట వేరే చోట నుంచి కొని మనకు అమ్ముతుంటాడు, రీటైలర్స్ అంతా అంతే కదా. అతను సపోజ్ 100 రూపీస్ కొన్నాడు అనుకోండి, దాన్ని తీసుకొచ్చి మనకి 120కి అమ్ముతాడు. అప్పుడు అతనికి ఎంత ఎక్కువ వచ్చింది? ఆ 20నే ఏమంటాం? ప్రాఫిట్ అంటాం. ఇక్కడ కొన్న ఖరీదు 100 రూపీస్, దాన్ని 120కి సేల్ చేశాడు. అంటే ఈ కండిషన్ లో అతనికి ఎక్సెస్ అమౌంట్ వచ్చింది, అవునా? ఆ ఎక్సెస్ అమౌంట్ నే ఏమంటున్నాం మనం? ప్రాఫిట్ ఆర్ గెయిన్. ప్రాఫిట్ ఆర్ గెయిన్ అని చెప్తాం. అంటే మనం కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ కమ్మాం కాబట్టి హి గెట్ ప్రాఫిట్ ఆర్ గెయిన్. ఓకే, ఒకవేళ సపోజ్ ఒకతను ఫ్రూట్ సెల్లర్ ఉన్నాడు, మ్యాంగోస్ తెచ్చాడు. మ్యాంగోస్ తీసుకొని వచ్చి ఒక డజన్ వచ్చేసి 100 రూపీస్ చొప్పుతో కొన్నాడు. ఒక 20 డజన్ మ్యాంగోస్ తెచ్చుకున్నాడు. సో అప్పుడు 20 డజన్ మ్యాంగోస్ కాస్ట్ ఏమైతుంది? అతనికి ఎంత పడతాయి? ఇక్కడ డజన్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ పడింది. 20 డజన్ కాస్ట్ ఎంత పడుతుంది? 2000. 100 into 20, దట్ ఈస్ 2000 రూపీస్ పడింది. కానీ బ్యాడ్ లక్, ఆ రోజు వర్షం ఎక్కువ పడతా ఎవరు మ్యాంగోస్ కొనలేదు. మరుసటి రోజు పెట్టాడు. మరుసటి రోజు పెడితే ఆ మ్యాంగోస్ అన్నీ కూడా మెత్తగా సరిగా లేవు, బాగాలేవు. సో కొనేవాళ్ళు 100 రూపీస్ చెప్తే ఎవరు సరిగ్గా కొనలే. అప్పుడు ఏం చేశాడు? అతను లాస్ అవుతుందని చెప్పి ఎంతకు అమ్మాడు? డజన్ 80 రూపీస్కి అమ్మాడు. ఇప్పుడు అతనికి ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? హీ లూజెస్ సంథింగ్. He loses something, that is per dozen మీద 20 రూపీస్. అప్పుడు 20 డజన్స్ కి ఎస్పీ ఆఫ్ 20 డజన్స్ 20 into 18, that is 3000
80 కదా, సరే 2 8 జా 1600 అంటే 1600 వచ్చింది. కానీ అతను ఇన్వెస్ట్మెంట్ చేసిందంతా 2000, అతనికి వచ్చిందంతా 1600. సో పాపం he get loses something, that is called as loss. ఇప్పుడు మనం గమనిస్తే ప్రాఫిట్ వచ్చిన సందర్భంలో రిలేషన్ బిట్వీన్ సిపి అండ్ ఎస్పి ఎలా ఉంది అంటే ఎస్పి ఈస్ గ్రేటర్ దాన్ సిపి. వాట్ యు ఆర్ రైటింగ్ జోషి? ఓకే, ఎస్పి ఈస్ గ్రేటర్ దాన్ సిపి. ప్రాఫిట్ ఏ సందర్భంలో వస్తుంది? ఎస్పి ఇస్ గ్రేటర్ దాన్ సిపి అయిన సందర్భంలో ప్రాఫిట్ వస్తుంది. ఎస్పి వాల్యూ ఎక్కువ, సిపి వాల్యూ తక్కువ ఉంటే వి గెట్ ప్రాఫిట్. ఇన్ కేస్ దీనికి రివర్స్ లో లాస్ అంటే ఎస్పి ఇస్ లెస్ దాన్ సిపి ఉంటే లాస్ వస్తుంది. ప్రాఫిట్ అన్నా గెయిన్ అన్నా ఒకటే. ఇప్పుడు మనము ప్రాఫిట్ కానీ గెయిన్ కానీ మనం కాస్ట్ ప్రైస్ మీదనే మనం లెక్క కడతాం. అందుకని ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై, మనం ఏదైనా పర్సెంటేజ్ దేని మీద క్యాల్కులేట్ చేస్తాం? ముందు మనం పర్సెంటేజ్ టాపిక్ నేర్చుకున్నాం కదా, కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాస్ పర్సెంట్ అయినా కూడా లాస్ బై సిపి ఇంటూ 100. ఇది మనకి తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు రెండో విషయం, మనం కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి కాస్ట్ ప్రైస్ ని సింపుల్ గా పర్సెంటేజ్ లో కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ ఈక్వల్ టు 100%. కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 100%. ఎందుకు మనం దేని మీద అయితే పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తామో దాన్ని జనరల్ గా 100% గా ట్రీట్ చేసుకుంటాం కదా. టోటల్ స్టూడెంట్స్ కానీ టోటల్ మార్క్స్ కానీ ప్రీవియస్ క్లాస్ లో చూసాం కదా మనము. సో కాబట్టి ఇక్కడ కాస్ట్ ప్రైస్ ని 100% గా తీసుకున్నాం. ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంట్, కాస్ట్ ప్రైస్ ఉంది 100%, ప్రాఫిట్ P%. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమైతుంది? 100 ప్లస్ P% ఏమైతుంది? ఒకవేళ లాస్ వచ్చింది, లాస్ పర్సెంటేజ్ ఇచ్చాడు, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమైతుంది? సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 100 మైనస్ లాస్ పర్సెంట్. ఈ పాయింట్స్ నోట్ చేయండి. సో మనము ప్రాఫిట్ అండ్ లాస్ లో ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు డిస్కషన్ చేసాం కదా, దాని నుంచి మనం కొన్ని ఫార్ములాస్ క్రియేట్ చేసుకున్నాం. సో ఫస్ట్ ప్రాఫిట్ కి ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ ఎస్పి అండ్ సిపి. ప్రాఫిట్ ఆర్ లాస్ ఇది ఏదైనా కావచ్చు. ఏంటి ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే? ఇట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ సిపి అండ్ ఎస్పి, లేదా కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. సో మనం ఏం చెప్తున్నాము? డిఫరెన్స్ అంటే బిగ్గర్ నుంచి స్మాలర్ ని సబ్ట్రాక్ట్ చేయడమే. డిఫరెన్స్ అంటే ఎప్పుడు కూడా గ్రేటర్ వాల్యూ నుంచి స్మాలర్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ప్రాఫిట్ కావాలంటే ఫార్ములా ఏమవుతుంది? ఏ సందర్భంలో మనకి ప్రాఫిట్ వస్తా ఉంది? ఎస్పి ఇస్ గ్రేటర్ దాన్ సిపి. అంటే ఇక్కడ ఎస్పి అనేది ఎక్కువ ఉంది, సిపి తక్కువ ఉంది. అప్పుడు డిఫరెన్స్ ఎస్పి మైనస్ సిపి, గ్రేటర్ వాల్యూ నుంచి స్మాలర్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తాం. కాబట్టి ప్రాఫిట్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి.
దిస్ ఈస్ ద ఫస్ట్ ఫార్ములా. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా, ప్రాఫిట్ ఇచ్చాము, ఇది వాల్యూ వస్తుంది. అలా కాకుండా ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలి నాకు. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎలా వస్తుంది అంటే ఇట్ ఈస్ ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. సిపి మీన్స్ కాస్ట్ ప్రైస్. ఈ ప్రాఫిట్ మనం ఇలా రాయొచ్చు కదా, అంటే దీన్ని ఇలా కూడా రాయొచ్చు. ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి బై సిపి ఇంటూ 100%. అంటే ప్రాఫిట్ వాల్యూ ఇది, ఇదేమో ప్రాఫిట్ పర్సెంటేజ్ వస్తుంది. ఎంత పర్సెంటేజ్? 100. ఎవరీ 100కి ఎంత ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ కేస్, లాస్. లాస్ అన్నా ప్రాఫిట్ అన్నా మనం డిఫరెన్స్ బిట్వీన్ సిపి అండ్ ఎస్పి అన్నాం కదా. లాస్ అప్పుడు మనకి గ్రేటర్ వాల్యూ ఏముంది ఇక్కడ? సిపి ఇస్ ద గ్రేటర్ వాల్యూ. కాబట్టి గ్రేటర్ వాల్యూ నుంచి స్మాలర్ వాల్యూ, దట్ ఈస్ సిపి మైనస్ ఎస్పి. సో సేమ్ లాస్ పర్సెంట్ ఈక్వల్ టు లాస్ బై సిపి ఇంటూ 100%. ఇన్ కేస్ లాస్ అమౌంట్ ఇవ్వలేదు మనకి, సిపి ఎస్పినే ఇచ్చాడు, అప్పుడు ఏం రాయాలి? సిపి మైనస్ ఎస్పి బై సిపి ఇంటూ 100%. సో లాస్ పర్సెంట్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి బై ఎస్పి ఇంటూ 100%. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనం ఏమనుకున్నాం? సిపి ఈక్వల్ టు 100%, ఎస్పి ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్ అనుకున్నాం. ఈ రెండు పాయింట్ల నుంచి మనము ఎలా రాయాలి? ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంట్ ఇచ్చాడు, సిపి ఈక్వల్ టు 100%, ఎస్పి ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్. దాని నుంచి మనం ఏం రాయొచ్చు? సిపి కావాలనుకోండి, సిపి వాల్యూ 100% అయితే ఎస్పి వాల్యూ 100 ప్లస్ 10%. నాకు సిపి ఈక్వల్ టు అన్నాం అనుకోండి, అప్పుడు 100% వాల్యూ ఎంతనే కదా, 100 బై 100 ప్లస్ ప్రాఫిట్ ఇంటూ ఎస్పి. ఇది గుర్తుపెట్టుకోవాలి, దాన్ని ఇక్కడ రాస్తున్నాను ఫార్ములాగా. సిపి ఈక్వల్ టు, సిపి మనకి 100% వాల్యూ అయితే ఎస్పి 100 ప్లస్ ప్రాఫిట్, ఇది పర్సెంటేజ్ ఇంటూ ఎస్పి. ఒకవేళ లాస్ ఉందనుకోండి, అప్పుడు ఇదే ఫార్ములా, సిపి ఈక్వల్ టు 100 బై సిపి అంటేనే 100%, న్యూమరేటర్లో 100 ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సిపి కనుక్కోమన్నాడు అంటే న్యూమరేటర్లో 100 ఉంటుంది, డినామినేటర్లో 100 ప్లస్ ప్రాఫిట్ కానీ 100 మైనస్ లాస్ కానీ, అది ఏ కేసు అయితే ఆ కేసు, ఇంటూ ఎస్పి. ఫార్ములాస్ బట్టి పెట్టాల్సిన అవసరం లేదు, కొంచెం లాజికల్ గా ఆలోచిస్తే ఈజీ. 100% వాల్యూ కాస్ట్ ప్రైస్, మనకి సిపి అడిగాడు కాబట్టి 100 బై 100 ప్లస్ ప్రాఫిట్ ఇంటూ ఎస్పి, ఈ రిలేషన్స్. ఒకవేళ మనకి సిపి ఇచ్చాడు, ప్రాఫిట్ పర్సెంట్ లాస్ పర్సెంటేజ్ ఇచ్చాడు, ఎస్పి కనుక్కోమన్నాడు, అప్పుడు ఎలా? ఎస్పి అంటే మనకి ప్రాఫిట్ ఇచ్చిన కేసులో ఎస్పి వాల్యూ 100 ప్లస్ పి కదా, 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 ఇంటూ సిపి. ఎస్పి అడిగితే మనకి 100 ప్లస్ ప్రాఫిట్ ఆర్ 100 మైనస్ లాస్, ఒకవేళ లాస్ అయితే 100 మైనస్ లాస్ బై 100 ఇంటూ సిపి. ఇప్పటికీ ఈ ఫార్ములాస్ తో మనము 90% చాప్టర్ కవర్ చేయొచ్చు. నోట్ చేయండి ఆ పాయింట్స్. ఫార్ములాస్ నీట్ గా రాయాలి. ఈ 6 ఫార్ములాస్ ని ఎలా అడిగినా చెప్పాలి. ఇక్కడ సిపి కనుక్కోమంటే 100 పైన ఉంటుంది, గుర్తుపెట్టుకోండి న్యూమరేటర్ లో. ఎస్పి కనుక్కోమంటే 100 ప్లస్ ప్రాఫిట్ గానీ 100 మైనస్ లాస్ గానీ.
ప్రాబ్లం లో ప్రాఫిట్ ఇస్తే 100 ప్లస్ ప్రాఫిట్ అంటాం, లాస్ అంటే నష్టం కాబట్టి మైనస్ వేస్తాం ఫార్ములాలో కూడా. ఓకే, ఓకే. ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించి క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సిపి ఈక్వల్ టు 9 రూపీస్ 50 పైస్ అండ్ ఎస్పి ఈక్వల్ టు 11 రూపీస్ 40 పైస్, దెన్ ఫైండ్ ద ప్రాఫిట్. సో ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ని మనము షార్ట్ ఫామ్ లో రాయాలి. వాట్ ఈస్ గివెన్? వాట్ ఈస్ గివెన్ హియర్? కాస్ట్ ప్రైస్ గివెన్, దట్ ఈస్ 9 రూపీస్ 50 పైస్. SP equal to 11 rupees 40 paise. So profit equal to question mark. ఇక్కడ ఓన్లీ ప్రాఫిట్ అడిగాడు. సో ప్రాఫిట్ అంటే మనం ఏమన్నాము, డిఫరెన్స్ బిట్వీన్ సిపి అండ్ ఎస్పి అని చెప్పాము కదా. ఇక్కడ ఎస్పి ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రాఫిటే వస్తుంది. సో ప్రాఫిట్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి. ఇందులోంచి సబ్ట్రాక్ట్ చేస్తాం. 1140 మైనస్ 950. ఇప్పుడు చెప్తున్నాను ఆన్సర్ 1/1.90. ఇక్కడ 40 పైస్ పోతే ఇంకా 10 పైస్ ఉంటది. ఇక్కడ 1 రూపీలో 10 పైస్ పోతే 90 పైస్. ఇక్కడ 10 మైనస్ 9 1 రూపీ. 11 రూపీస్ లో 9 రూపీస్ పోతే 2 రూపీస్. 2 రూపీలో హాఫ్ రూపీ తీసేస్తే 1.5 రూపీ. 1.5 రూపీకి 40 పైస్ యాడ్ చేస్తే 190. 1 రూపీ 90 పైస్. సో ప్రాఫిట్ ఈక్వల్ టు 1 రూపీ 90 పైస్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సిపి ఈక్వల్ టు 10 రూపీస్ 20 పైస్. మీకు ఇక్కడ అర్థం కాకపోతే ఇక్కడ పక్కన ఇలా వేయండి. 11 రూపీస్ 40 పైస్ లోంచి 9 రూపీస్ 50 పైస్ ని సబ్ట్రాక్షన్ చేయండి, ఆన్సర్ వస్తుంది. ఎస్పి ఈక్వల్ టు 8 రూపీస్ 50 పైస్. అర్థమైతే డైరెక్ట్ గానే చేయండి. ఓకే, డూ యువర్ సెల్ఫ్. Loss equal to question mark. Loss equal to here CP is greater than SP, so loss equal to CP minus SP. That equal to 10 rupees 20 paise minus 8 rupees 50 paise. So 0 minus 0 0. 2 minus 5 not possible, so borrowing become 12. 12 minus 5 7. Here 9. 9 minus 8 1. So 1 rupee 70 paise. Profit and loss question number 4. Find the gain or loss if SP equal to 585 rupees and CP equal to 485 rupees. See here, what is given here? SP selling price given, that is 585 rupees, and CP also given, that is 485 rupees. Find gain or loss. ఇక్కడ మనకి గెయిన్ వస్తుందా లాస్ వస్తుందా అన్నాడు ఫస్ట్. సో ఇక్కడ ఎస్పి వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ సిపి. ఎస్పి ఇస్ గ్రేటర్ దాన్ సిపి. సో ఎస్పి మైనస్ సిపి అంటే we get the profit. So profit equal to SP minus CP. That is 585 minus 485. That equal to 100 rupees profit. Okay. Next. Find gain percent. SP equal to 140 rupees and CP equal to 125 rupees. So in fifth question, SP given, that is 100 selling price 140 rupees and CP equal to 125 rupees. Gain percent అడిగాడు. సో SP is greater than CP కాబట్టి మనకు ఖచ్చితంగా gain or profit వస్తుంది.
గెయిన్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తాం. సో 10 మైనస్ 5 5 3 మైనస్ 2 1 15 రూపీస్ గెయిన్. కానీ అక్కడ అడిగింది గెయిన్ పర్సెంట్. గెయిన్ పర్సెంట్ ఈక్వల్ టు గెయిన్ బై సిపి ఇంటూ 100. సో ఇక్కడ మనకి గెయిన్ ఎంత వచ్చింది 15 రూపీస్, సిపి ఎంత ఉంది 125 ఇంటూ 100%. సో క్యాన్సిలేషన్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. 25th టేబుల్లో మనకి 100 ఉంది, 125 ఉంది. బోత్ ఆర్ డివిజిబుల్ బై 25. చూడండి క్యాన్సిల్ చేసేటప్పుడు నీట్ గా 25 4s అట్ ఏ టైం 25 5s. మళ్ళీ 5 and 15 బోత్ ఆర్ డివిజిబుల్ బై 5. సో 5 1s 5 3s. ఏం మిగిలింది ఇక్కడ మనకి 3 into 4 దట్ ఈస్ 12%. ఏం పర్సెంట్ ఈస్ 12%. నెక్స్ట్ 6th question. Find SP, CP equal to 500, gain equal to 7%. So ఇక్కడ మనకి CP value given that is 500 rupees and also gain percent also given that is 7%. Find SP. ఇది మనకి క్వశ్చన్. మనకి SP వాల్యూ కావాలి అంటే SP ఈక్వల్ టు మనం ఏం చెప్పుకున్నాం 100 ప్లస్ గెయిన్ ఆర్ 100 మైనస్ లాస్ బై 100. సో ఇక్కడ మనకి గెయిన్ కాబట్టి 100 ప్లస్ గెయిన్ బై 100 ఇంటూ సిపి. దిస్ ఇస్ ద ఫార్ములా. ఎప్పుడు ఎస్పీ కనుక్కోమన్నా మనకి పైన 100 ప్లస్ గెయిన్ కానీ లేదా 100 మైనస్ లాస్ కానీ ఉంటుంది, డినామినేటర్ లో 100 ఉంటుంది, ఇక్కడ సిపి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గెయిన్ ఇచ్చారు కాబట్టి 100 ప్లస్ దట్ ఈస్ 100 ప్లస్ 7 ఏమవుతుంది 107 బై 100 ఇంటూ సిపి వాల్యూ ఉంటుంది 500. చూడండి క్యాన్సిలేషన్ చూడండి, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ చేయొచ్చా? సో ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros. 107 into 5 మల్టిప్లికేషన్ హియర్ ఓన్లీ 5 7s are 35, 5 0 0 కాబట్టి 3 as it is రాస్తాం, 5 1s are 5. సో ఎస్పి వాల్యూ 535 రూపీస్. నెక్స్ట్ 7th question. An article was bought for 650 rupees and sold for 728 rupees. Find the gain percent. Bought anna, purchased anna, ఇవన్నీ కొనడం అన్నమాట. దట్ ఈస్ కాస్ట్ ప్రైస్ వాల్యూ గివెన్. సిపి ఈక్వల్ టు 650 రూపీస్. సిపి ఈక్వల్ టు 650 రూపీస్ అండ్ ఎస్పి ఈక్వల్ టు 728 rupees. What we have to find out here? Gain percent. Gain percent equal to question mark. Gain percent అంటే మనకి gain by CP into 100 కదా. That is gain by CP into 100. Gain అనేది మనకి డిఫరెన్స్ కాబట్టి డిఫరెన్స్ ఏమొస్తుంది 728 మైనస్ 650 by 650 into 100%. సో ముందు సబ్ట్రాక్షన్ బ్రాకెట్ లో ఉన్న చేయాలి. సో 8 మైనస్ 0 8. 2 లో 5 అనేది సబ్ట్రాక్ట్ కాదు కాబట్టి బారోయింగ్ తెచ్చుకుంటే 12 మైనస్ 5 7 ఇంకా 6 ఉంటుంది. ఇక్కడ 6 మైనస్ 6 0. సో 78 by 650 into 100%. సో క్యాన్సిలేషన్ కేర్ఫుల్ గా చూడండి. ఇక్కడ 78 65 both are in 13th table. So 13 6s are 78, 13 5s are 65 0. 51s 52s. 6 into 2 6 2s are answer is 12%. Gain percent ఎంత అంటే మనకి 12% answer. Okay, next 8th one. A man purchased a table for 653 rupees. At what price should he sell it to gain 57 rupees? ఇక్కడ ఏం చెప్పాడు 653 రూపీస్ కొన్నాడు,
కానీ ఎంత రేటుకి అమ్మితే ఏ ప్రైస్ కి సేల్ చేస్తే అతనికి ప్రాఫిట్ ఎంత గెయిన్ 57 రూపీస్ వస్తుంది అన్నాడు. మనం ఇప్పుడు ఇక్కడ ఎస్పి కనుక్కోవాలి. మనకు మామూలుగా గెయిన్ ఈక్వల్ ఏమి ఎస్పి మైనస్ సిపి కదా, అంతే కదా. సో ఇక్కడ గెయిన్ 57 అన్నాడు, ఎస్పి తెలియదు, బట్ సిపి వాల్యూ గివెన్ 653. నాకు ఇప్పుడు ఎస్పి కావాలంటే మైనస్ 653 వరకు వస్తే సరిపోతుంది కదా. సో దేర్ ఫోర్ ఎస్పి ఈక్వల్ టు 653 ప్లస్ 57. 7 plus 3 10, 5 plus 5 10 plus 1 11, 6 plus 1 7. సో ఆన్సర్ ఈజ్ 710 రూపీస్. దీన్ని ఇంకో విధంగా కూడా మనం చేయొచ్చు. ఏంటి, ఇక్కడ 653 కొన్నాము, 57 రూపీస్ గెయిన్ రావాలి. గెయిన్ రావాలంటే 57 ఎక్స్ట్రా అమ్మాలి, అంతే కదా. డైరెక్ట్ గా 653 ప్లస్ 57 50 50 100 అవుతుంది. 700 3 plus 7 10. మనం డైరెక్ట్ గా 710 ఆన్సర్ చేయొచ్చా, అది ఎగ్జామ్ లో. బట్ ఇన్ ప్రాక్టీస్ నోట్బుక్ లో అయితే మనము ఇలానే మెన్షన్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. రాజ్ బాట్ ఏ సైకిల్ ఫర్ 690. లుక్ హియర్. And sold it for 655 rupees 50 paise after 1 year. Find the last percent. So ఒక సైకిల్ ని 690 కొన్నాడు, that is cost price given. So cost price equal to 690 rupees. 1 year after sell this at 655 rupees 50 paise. సో సిపి ఎక్కువ, ఎస్పి సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది. ఖచ్చితంగా అతను he get లాస్. ఎంత లాస్ అంటే మనం ఏం చేయాలి, లాస్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి. ఇక్కడ ఏమీ లేదంటే 0 0. చూడండి, ఈ సబ్ట్రాక్షన్ అడిషన్ డివిజన్ మీరు చేయకుండా ఊరికి ఆన్సర్ రాస్తే ఎప్పటికీ రాదు చదువు. సో సబ్ట్రాక్షన్ యూ షుడ్ డూ. 0 minus 0 0. 0 లో 5 పోదు కాబట్టి బారోయింగ్ తెచ్చుకుంటే 10 minus 5 5, 9 minus 5 4, 8 minus 5 3. సో he get loss of 34 rupees 50 paise. మనకి ఈ క్వశ్చన్ లో అడిగింది లాస్ట్ పర్సెంటేజ్ అడిగాడు. సో లాస్ట్ పర్సెంట్ ఈక్వల్ టు లాస్ బై సిపి ఇంటూ 100. లాస్ట్ పర్సెంట్ కానీ గెయిన్ పర్సెంట్ కానీ మనం సిపి మీదనే క్యాల్కులేట్ చేస్తాము. సో లాస్ ఎంత వచ్చింది మనకి 34 రూపీస్ 50 పైస్ బై కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది 690 ఇంటూ 100. సో ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. మనం 100 తో మల్టిప్లై చేసినప్పుడు 2 డిజిట్స్ డెసిమల్స్ ఈ పాయింట్ అనేది మాయమైపోతుంది. ఎందుకంటే 2 డిజిట్స్ కి 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోయి మనకి 3450 బై 690 వస్తుంది. ఓకేనా. సో నౌ 0 0 క్యాన్సిల్. చివర 5 రావాలంటే మనకి 5 ఇంటూ 5 చేస్తే చూద్దాం. 5 9s are 45, 5 6s are 30 plus 4 34. ఓకేనా. 69 1s 69 5s. సో లాస్ట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు 5% is the answer. నెక్స్ట్ మీ క్యాన్సిలేషన్ బాగా చూడండి. నెక్స్ట్ 10th one. A man sold his cow for 7,920 rupees and gained 10%. What will be the cost price of the cow? So sold అన్నాడు కాబట్టి SP given ఎంత 7,920 rupees. అంత గమ్మినప్పుడు అతనికి get gain of 10%. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, కాస్ట్ ప్రైస్ కనుక్కోమన్నాడు. సో కాస్ట్ ప్రైస్ కనుక్కోమంటే ఎప్పుడైనా అక్కడ సిపి ఈక్వల్ టు 100 బై మనకి ఇంకా గెయిన్ అయితే 100 ప్లస్ గెయిన్, లాస్ అయితే 100 మైనస్ లాస్. ఇక్కడ గెయిన్ అన్నాడు కాబట్టి 100 బై 100 ప్లస్ గెయిన్ పర్సెంట్. చూడండి ఫార్ములా నేను ఎంత నీట్ గా రాస్తున్నాను, మీరు ఎలా రాస్తున్నారు.
ఇంటూ ఎస్పి. ఇప్పుడు ఆ వాల్యూ 100/100 ప్లస్ గెయిన్ ఎంత ఉంది, 10 ఉంది కాబట్టి 100 ప్లస్ 10 అంటే 110 ఇంటూ ఎస్పి వాల్యూ 7920. క్యాన్సిలేషన్ చూడండి చాలా ఈజీ అన్న, టేబుల్స్ బాగా రావాలి అంతే. 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 11తో ఇక్కడ మనకి ఆల్టర్నేట్ డిజిట్స్ సమ్ డిఫరెన్స్ 0 అయితే మనకి 11తో పోతుంది కదా. 7 + 2 9, 9 - 9 0 కాబట్టి 11తో 11 ones. సో 79 11తో 11 7s 77. 7 పోతే 2 ఉంది, 2 2 అంటే 22, 11 2s 22. ఇప్పుడు 72 ఇంటూ 100, 72 1s 72, అవతల 2 zeros అంటే కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 7200 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? క్యాల్కులేషన్ మీ ఓన్ గా చేయాలి. నెక్స్ట్ 11th one. A watch is sold for 1080 at a loss of 10%. Find the cost price of the watch. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎస్పీ ఇచ్చాడు 1080 రూపీస్ అని. తర్వాత లాస్ట్ పర్సెంటేజ్ గివెన్, దట్ ఈస్ 10%. ఫైండ్ ద సిపి. మళ్ళీ సిపి ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏమి 100/. ఇప్పుడు గెయిన్ లాస్ చూస్తే లాస్ కాబట్టి ఇక్కడ మనం ఏమవుతుంది 100 మైనస్ లాస్ట్ పర్సెంట్ ఇంటూ ఎస్పి. సో 100/100 మైనస్ 10 అంటే ఏమవుతుంది 90 ఇంటూ 1080. సో 0 0 క్యాన్సిల్, 9 ones 9 ones are 9, 18 9 2s 12 ఇంటూ 100 1200 రూపీస్. అర్థమవుతుంది కదా క్యాల్కులేషన్. నెక్స్ట్ 12th one. A bookseller buys a book for 165 rupees and sells it for 176 rupees. Find his gain and gain percent. Gain ఎంత, gain percent ఎంత అన్నాడు, అంటే రూపీస్ లో ఎంత, పర్సెంటేజ్ ఎంత. సో ఇక్కడ బైస్ అన్నాడు కాబట్టి ఇచ్చింది కాస్ట్ ప్రైస్ 165 రూపీస్ ఇచ్చాడు. అలాగే సెల్లింగ్ ప్రైస్ ఎస్పి వాల్యూ ఆల్సో గివెన్, దట్ ఈస్ sells at 176 rupees. So SP is greater than CP కాబట్టి definitely we get the gain. Gain equal to SP minus CP, that equal to 176 minus 165. 6 minus 5 1, 7 minus 6 1. So 11 rupees is the gain. So gain percent, gain by CP into 100, that is 11/CP 165 into 100. బాగా చూడండి ఇక్కడ 11తో 11 ones are 11, 11 ones 11, 11 5s, మళ్ళీ 5తో 5 3s are 15, 5 20s 100. మనకి 3తో 20 డివైడ్ కాదు కాబట్టి 20/3%. ఆర్ ఇది ఇంప్రాపర్ కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా మారుస్తే 3తో 6 టైమ్స్ పోతుంది, 3 6 18, రిమైండర్ 2, 6 2/3% ఆర్ 6.66%. Question number 13. A vendor buys oranges at 9 for 10 rupees and sells them at 12 for 16 rupees. Find his gain percent. ఈ క్వశ్చన్ చూడండి, ఒక వెండర్ అంటే మనకి వీధులు తిరిగేసి అమ్ముతూ ఉంటారు కదా, చిరు వ్యాపారి అన్నమాట, వాళ్ళని వెండర్స్ అంటారు. 9 ఆరెంజెస్ 10 రూపీస్ కొన్నాడు, వాటిని తీసుకొచ్చి 12 ఆరెంజెస్ 16 రూపీస్ చొప్పున అమ్ముతున్నాడు. అప్పుడు గెయిన్ పర్సెంట్ ఎంత అన్నాడు. దీన్ని మనకి ఇంతవరకు మనం చేసిన క్వశ్చన్ లో ఎలా ఉండింది, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ సేమ్ ఉండి సిపి ఎస్పి నుంచి గెయిన్ పర్సెంట్ కనుక్కున్నాం. కానీ ఇక్కడ
కొనేటప్పుడు 9 ఆరెంజెస్ కొన్నాడు, ఎంతకి? 10 రూపీస్కి. అమ్మేటప్పుడు 12 ఆరెంజెస్ అమ్ముతున్నాడు, ఎంతకి? 16 రూపీస్కి. ఇప్పుడు ఎస్పీ ఎక్కువనా సిపి ఎక్కువనా అంటే మనం చెప్పలేము. అందుకోసం నేను ఏం చేస్తానంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ వచ్చే వాల్యూ సిపికి ఎదురుగా వచ్చేది సిపి. 12 into 10 ఏమవుతుంది? 120 రూపీస్. ఇది సిపి. అదే ఎస్పి వచ్చేసి 9 into 16 దట్ ఈస్ 194 రూపీస్ వచ్చేసి మనకి. సారీ, 16 9s 144 రూపీస్. 144 రూపీస్ అనేది ఎస్పి, 120 రూపీస్ అనేది సిపి. సో ఇప్పుడు ఎస్పి ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఖచ్చితంగా గెట్ గెయిన్. గెయిన్ ఎంత? ఎస్పి మైనస్ సిపి, దట్ ఈస్ 144 మైనస్ 120 రూపీస్, దట్ ఈక్వల్ టు 24 రూపీస్ గెయిన్. అయితే మనల్ని అడిగింది గెయినా గెయిన్ పర్సంటేజా? ఇక్కడ గెయినే అడిగాడు, సారీ గెయిన్ పర్సెంట్ అడిగాడు. సో గెయిన్ పర్సెంట్ ఈక్వల్ టు గెయిన్ బై సిపి ఇంటూ 100 కదా. 24 బై సిపి వాల్యూ 120 ఇంటూ 100%. 24 ones 24 5s, 5 ones 5 20s. సో గెయిన్ పర్సెంట్ ఎంత అంటే మనకి 20% is the answer. Question number 14. Geeta bought a purse. She sold it to Sita for 85 rupees at a profit of 10 rupees 25 paise. For how much did she buy the purse? Geeta ఒక పర్సు కొని సీతకి అమ్మింది. ఎంతకి అమ్మింది? 85 రూపీస్కి అమ్మింది. అంటే ఎస్పీ గివెన్ 85. అమ్మినప్పుడు గీతకి ప్రాఫిట్ ఎంత వచ్చిందంట? 10 రూపీస్ 25 paise. ప్రాఫిట్ ఈక్వల్ టు 10 రూపీస్ 25 paise. సో అప్పుడు సిపి ఈక్వల్ టు ఏమి? ప్రాఫిట్ వచ్చిందంటే అంతకన్నా తక్కువకే కొని ఉంటుంది కాబట్టి ఎస్పి మైనస్ ప్రాఫిట్, దట్ ఈస్ 85 మైనస్ 10 రూపీస్ 25 paise. 85లో 10 రూపీస్ పోతే మనకి 75. 75లో 25 రూపీస్ 25 paise పోతే మనకి 74 రూపీస్ 75 paise. దిస్ ఈస్ ద కాస్ట్ ప్రైస్, దట్ ఈస్ ఆప్షన్ ఏ. 15th one. Sunita purchased a saree. She sold it for 328 rupees and lost 25 rupees on it. At what price did Sunita purchase the saree? ఇక్కడ sold price అంటే that is selling price given, that is SP. సునీత నామ శారీ కొని దాన్ని 328 రూపీస్కి అమ్మింది. అలా అమ్మినప్పుడు సిగెట్ లాస్ ఎంత? 25 రూపీస్ లాస్ వచ్చింది. 25 రూపీస్ లాస్ వచ్చింది. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అన్నాడు, ఎంత కొన్నది. సో కాస్ట్ ప్రైస్ లాస్ వచ్చిందంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటది, అప్పుడే లాస్ అవుతుంది. కాబట్టి సిపి ఈక్వల్ టు ఎస్పి ప్లస్ లాస్, దట్ ఈక్వల్ టు 328 ప్లస్ 25 రూపీస్. సో దట్ ఈక్వల్ టు 5 plus 8 13, 2 plus 2 4 1 5. సో 353 రూపీస్. కాస్ట్ ప్రైస్ ఎంత అంటే మనకి 353 రూపీస్. 16th one. A trader buys an electric heater for 350 rupees. He sells it at a gain of 8%. What is the selling price of the heater? ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు. ఫస్ట్ ఏమి ఇచ్చాడని రాయడం చాలా ఇంపార్టెంట్ అన్న.
కాస్ట్ ప్రైస్ 350 రూపీస్ ఇచ్చాడు. తర్వాత గెయిన్ పర్సెంట్ ఇచ్చాడు. గెయిన్ పర్సెంట్ ఎంత? 8%. ఏం కనుక్కోమన్నాడు? ఎస్పీ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. మనకి గెయిన్ పర్సెంట్ ఇచ్చినప్పుడు ఎస్పీ కనుక్కోవాలి అంటే మనకి 100 ప్లస్ గెయిన్ ఆర్ 100 మైనస్ గెయిన్, 100 మైనస్ లాస్. ఇక్కడ గెయిన్ కాబట్టి 100 ప్లస్ గెయిన్ బై 100. ఇది మర్చిపోకూడదు. ఈ ఫ్రాక్షన్ 100 బై 100 ప్లస్ గెయినా, 100 బై 100 ప్లస్ గెయినా, ఏది వస్తుంది? ఎస్పీ కాబట్టి పైన 100 ప్లస్ గెయిన్ వస్తుంది ఇంటూ సిపి. మనం సిపి కనుక్కోవాలన్నప్పుడు మాత్రం పైన 100 వస్తుంది, అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ 100 ప్లస్ 8 ఏమైతుంది? 108 బై 100 ఇంటూ 350. సో క్యాన్సిలేషన్ 0 0 క్యాన్సిల్, 5 7s 5 2s, 2తో ఇక్కడ ఎండ్లో 8 ఉందంటే 2తో డివైడ్ అవుతుంది. 2 1s 2 5s 2 4s, 54 ఇంటూ 7, 7 4s are 28, 7 5s are 35 to 37. అంటే 378 రూపీస్కి అమ్మడం జరిగింది. నెక్స్ట్ 17th క్వశ్చన్. A man buys a radio for 640 rupees. He sells it at a loss of 7.12%. Find the selling price of the radio. Okay. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు 640 రూపీస్ అని. ఇంకేమి ఇచ్చాడు? అతను సేల్ చేసినప్పుడు అతనికి లాస్ వచ్చిందన్నాడు. ఎంత లాస్? 7.12% లాస్. అయితే ఎస్పీ ఎంత అని అడిగాడు. సో మనకి ఎస్పీ కనుక్కోమన్నప్పుడు ఎప్పుడు కూడా డినామినేటర్ లో 100 ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎస్పీ ఈక్వల్ టు, ఇంకా లాస్ అయితే పైన 100 మైనస్ లాస్ ఇంటూ సిపి. ఇక్కడ దట్ ఈస్ 100 మైనస్ లాస్ పర్సెంటేజ్ ఎంత ఉంది? 7 2s are 14 plus 1 15 by 2 by 100 ఇంటూ కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 640. ఇప్పుడు 15 by 2ని 2తో ఎల్సిఎం తీసుకుంటే 200 మైనస్ 15 by 2 ఇంటూ 100 ఇంటూ 640. 200లో 15 పోతే 185. ఇక్కడ మనం క్యాన్సిలేషన్ కూడా చేయొచ్చు. 185 ఇంటూ 640 by 2 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్, 5 2s 5 3s are 15, 35 5 7s, 2 2s are 4తో 4 16s, 16 7s are 112, 16 3s are 48, ఒక 11 59. So answer is 592 rupees. Selling price is 592. Question number 18. Piyush purchased an old mobile for 1150 rupees and spends 150 rupees on its maintenance. If he sold the old mobile 1500 rupees, then his profit percent is. ఇక్కడ ఏం చేశాడు? 1150 కొన్నాడు, 150 రూపీస్ దాన్ని మెయింటెనెన్స్ అంటే తిరిగి మళ్ళీ బాగు చేయించుకోవడానికి ఒక 150 రూపీస్ ఖర్చు పెట్టాడు. అది కూడా మనకి ఏమైతుందంటే కాస్ట్ ప్రైస్ కిందకే యాడ్ అవుతుంది అనమాట. అయితే దాన్ని తిరిగిచ్చి 1500కి అమ్మాడు. అప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అన్నాడు. సో మనకి ఫస్ట్ వాట్ ఈస్ గివెన్, దట్ ఈస్ కాస్ట్ ప్రైస్. ఎంత పర్చేజ్ చేశాడు? 1150 రూపీస్. తర్వాత మెయింటెనెన్స్ కాస్ట్, మెయింటెనెన్స్కి ఎంత పెట్టాడు? మెయింటెనెన్స్ కి 150 రూపీస్ పెట్టాడు. సో ఈ రెండు కలిపి కాస్ట్ ప్రైస్ గా
క్యాల్కులేట్ అవుతుంది, ఎందుకంటే ఇది కూడా మెయింటెనెన్స్ కాస్ట్ కూడా కాస్ట్ ప్రైస్ కిందకే వస్తుంది. ఇప్పుడు ఎంత కమ్మాడు? 1500 రూపీస్ కమ్మాడు. ఎస్పీ ఎక్కువ ఉంది కాబట్టి హీ గెట్ గెయిన్. ఎంత? ఎస్పీ మైనస్ సిపి, దట్ ఈస్ 1500 మైనస్ 1300 అంటే 200 రూపీస్ గెయిన్. అయితే అడిగింది గెయిన్ కాదు, గెయిన్ పర్సంటేజ్ అడిగాడు. గెయిన్ పర్సెంట్ ఈక్వల్ టు గెయిన్ బై సిపి ఇంటూ 100. ఇక్కడ దీన్ని సిపి 1 అనుకోండి, దీన్ని సిపిగా రాసుకోండి. మనకి సిపి అంటే ఏ సిపి వేయాలనేది లేకుండా ఇది ఫైనల్ గా వచ్చిన సిపి, దట్ ఈస్ 200 బై 1300 ఇంటూ 100%. 2 zeros cancel, that is 200 by 13%. 13 ones are 13, 13 పోతే 70 ఉంటుంది, 13 5s are 65, 65 పోతే మనకి 5 by 13%, 15 5 by 13%. కానీ ఇక్కడ మనకి డెసిమల్స్ లో ఉంది, కాబట్టి దీన్ని ఇంకొంచెం చేద్దాం. 15 పాయింట్ పెట్టి ఇట్ బికమ్ 50. 50 అనేది 13 3s 39, 13 4s are 52 ఎక్కువ అవుతుంది కాబట్టి 13 3s మాత్రమే పోతుంది. 13 3s are 39, 50 లో 39 పోతే 11 అంటే 110, 13 8s are 104. సో అప్రాక్సిమేట్ గా 15.38%. నెక్స్ట్ 19th క్వశ్చన్. Tanuja bought 2 houses for 2,39,500. She sold one of them 85,000 rupees and the other one for 1,75,000 rupees. How much money did she gain? ఇక్కడ 2 houses ని కలిపి తనుజ 2,39,500 కొనింది. అంటే కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 2,39,500. ఇందులో 2 houses నుంచి ఒక హౌస్ ని ఎంత కమ్మింది? 85,000 రూపీస్ కమ్మింది. సెకండ్ హౌస్ ని 1,75,000 రూపీస్ కమ్మింది. సో ఓవరాల్ గా ఎంత గెయిన్ అన్నాడు. ఇప్పుడు మనకి రెండు కలిపి ఎంత కమ్మింది అంటే మనం ఏం చేయాలా? ఈ రెండు యాడ్ చేయాలి, SP1 ప్లస్ SP2. ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది? 85 కి 75 యాడ్ చేస్తే 80 70 150 250 260,000 అంటే 2,60,000 కి అమ్మింది. 3 zeros 5 plus 5 10 అన్నప్పుడు ఇక్కడ 1 యాడ్ అవుతుంది. 8 plus 8 16, 1 plus 1 2, 2,60,000 కి. కొనిందేమో 2,35,000 కి, అమ్మింది 2,60,000 కి. ఎక్కువ ఉంది కాబట్టి she get gain. ఎంత గెయిన్ వస్తుంది? SP మైనస్ CP. 2 lakh లోంచి 2 lakh పోతుంది. 60 లోంచి 39,500, 60 లోంచి 30 పోతే 30,000 లో 9,000 పోతే 21,000, 21,000 లో 500 పోతే 20,500 రూపీస్. లేదు మీకు డౌట్ ఉంటే ఇక్కడ పక్కన 2,60,000 వేసుకొని 2,39,500 వేసి సబ్ట్రాక్ట్ చేయండి. 0 0 10 minus 5 9 minus 9, నెక్స్ట్ 5 minus 3, 20,500. నెక్స్ట్ question number 20. The cost price of TV set is 48,000 rupees. It was sold at profit of 15%. What is the profit earned? Okay. ఇక్కడ ఏమి ఇచ్చాడు? సిపి ఇచ్చాడు. కాస్ట్ ప్రైస్ ఎంతంట? 48,000 రూపీస్ ఇచ్చాడు. అంతేకాకుండా దీన్ని 15% ప్రాఫిట్ కమ్మాడు. ప్రాఫిట్ పర్సెంట్ గివెన్ 15%. ఏం కనుక్కోమన్నాడు? మనకి ఇక్కడ ప్రాఫిట్ కనుక్కోమన్నాడు. ప్రాఫిట్ అనేది మనం కాస్ట్ ప్రైస్ మీదనే లెక్క కడతాం కాబట్టి ప్రాఫిట్ ఈక్వల్ టు 15% ఆఫ్ సిపి, దట్ ఈస్
15/100 into 4,000, 48,000. 2 zeros cancel. Next multiplication with 15, 0, 15 8s are 120, 15 4s are 60 plus 12, 70. ఎంత ప్రాఫిట్ అంటే 7,200 రూపీస్ ప్రాఫిట్. The usual price of a PlayStation game pack is 7,000 rupees. It is sold 6,090 rupees. What is the percentage of loss suffered? అంటే ఒక ప్లే స్టేషన్ గేమ్ వచ్చేసి ఒక వీడియో గేమ్ అనుకోవచ్చు, అది 7,000 రూపీస్. ఏంటది యాక్చువల్గా కాస్ట్, యూజువల్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ 7,000 రూపీస్, కానీ దాన్ని ఎంతకు అమ్మాడు? 6,090 రూపీస్కి అమ్మాడు. అయితే మనం ఏం కనుక్కోమన్నాడు ఇక్కడ? వాట్ ఈస్ పర్సంటేజ్ ఆఫ్ లాస్? లాస్ పర్సంటేజ్ ని కనుక్కోమన్నాడు. ఇది క్వశ్చన్. సిపి ఎస్పి ఇచ్చాడు, లాస్ పర్సంటేజ్ కనుక్కోమన్నాడు. లాస్ పర్సంటేజ్ ఎలా వస్తుంది మనకి? లాస్ బై సిపి ఇంటూ 100. సో లాస్ అనేది ఎలా వస్తుంది? ఎస్పి మైనస్ సిపినా, సిపి మైనస్ ఎస్పినా? లాస్ ఎప్పుడు? సిపి ఎక్కువ ఉన్నప్పుడు, కాబట్టి సిపి మైనస్ ఎస్పి బై సిపి ఇంటూ 100. సో ఇక్కడ సిపి మైనస్ ఎస్పి అంటే 7,000 మైనస్ 6090 బై 7,000 ఇంటూ 100%. ఈ క్యాల్కులేషన్ మీరే చేయండి, చూద్దాం. నెక్స్ట్ 22nd క్వశ్చన్. The cost price of a computer is 20,000 rupees and the profit percentage is 12%. What is selling price? సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు 20,000 రూపీస్ అని, అలాగే ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు? 12%. సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమన్నాడు. సో ప్రాఫిట్ పర్సెంట్ ఇచ్చి, కాస్ట్ ప్రైస్ ఇచ్చి, సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమన్నప్పుడు మనకి ఎప్పుడైనా సరే సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమంటే 100 డినామినేటర్ లో ఉంటుంది. ప్రాఫిట్ కాబట్టి 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 ఇంటూ సిపి. సో 100 ప్లస్ ప్రాఫిట్, 100 ప్లస్ 12 పర్సెంటేజ్ కాబట్టి మనం ఇలా వేస్తాము. సో 112 బై 100 ఇంటూ 20,000. క్యాల్కులేషన్ మీరే చెయ్యండి. ఓకే, ట్రై చేస్తారా? ఇప్పుడు 7,000 లో 6,000 పోతే 1,000, 1,000 లో 90 రూపీస్ పోతే 910 రూపీస్ బై 7,000 ఇంటూ 100. ఇప్పుడు 3 zeros కి పైన కూడా 3 zeros కట్. 7 తో 91 డివైడ్ అవుతుందా లేదా? 7 ones, 7 పోతే 2 1 అంటే 21, 7 3s. సో he get loss of 13%. వచ్చిందా? నెక్స్ట్ ఇక్కడ 2 zeros క్యాన్సిల్. ఇక్కడ 2 zeros ఉన్నాయి. నెక్స్ట్ 2 తో మల్టిప్లై చేద్దాం. 2 2s are 4, 2 1s are 2, 2 1s are 2. That is 22,400 rupees is the selling price. Next 23rd question. If the selling price of a toy is 750 rupees and shopkeeper sold it at a profit of 20%, then what is the cost price?
సో ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ, ఒక టాయ్ యొక్క సెల్లింగ్ ప్రైస్ గివెన్, దట్ ఈస్ ఎస్పీ గివెన్. ఎస్పీ ఈక్వల్ టు 750 రూపీస్. అలా అమ్మినప్పుడు అతనికి ఏమైంది, 20% ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ పర్సెంట్ ఆల్సో గివెన్. ఏం కనుక్కోమన్నాడు ఇక్కడ మనకి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద టాయ్ అంటే సిపి వాల్యూ కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ ఫార్ములా, ఎప్పుడైనా సరే సిపి కనుక్కోమన్నప్పుడు ఫార్ములాలో 100 న్యూమరేటర్ లో ఉంటుంది, బై ఇక్కడ ప్రాఫిట్ కాబట్టి 100 ప్లస్ ప్రాఫిట్ అనేది డినామినేటర్ లోకి వస్తుంది, ఇంటూ ఇది కూడా పర్సెంటేజ్ కాబట్టి 100 ప్లస్ ప్రాఫిట్ ఇంటూ ఎస్పి. సో 100 by 100 plus 20, that is 120 into 750. So try cancellation ఒకసారి ట్రై చేయండి. ఓకే, 0 0 cancel, 3 25s, 3 4s, 4 1s, 4 25s, 25 25s, that is 25 square value, 625 is the answer. Question number 24. A man bought an old machine for 1200 rupees and spent 200 rupees on its repair. He sold the machine 1680 rupees. His profit percent is. So ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ ప్రైస్ ఏమి ఇచ్చాడు, 1200 కొన్నాడు మిషన్ ని. తర్వాత రిపేర్ ఖర్చు, రిపేర్ ఎంత పెట్టాడు, రిపేర్ 200 రూపీస్ పెట్టాడు. సో అప్పుడు కాస్ట్ ప్రైస్ కూడా మనకి ఏమైతుంది, రిపేర్ తో కలిపి వస్తుంది, దట్ ఈస్ 1400 రూపీస్ అనేది మనకి కాస్ట్ ప్రైస్. ఇప్పుడు దీన్ని ఏం చేశాడు ఆయన, సేల్ చేశాడు. ఎంతకి, 1680 రూపీస్కి అమ్మాడు. అయితే మనల్ని ఏం కనుక్కోమన్నాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమన్నాడు. ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో సిపి ఎస్పి ఇచ్చాడు, ప్రాఫిట్ పర్సెంట్ కనుక్కోమన్నాడు. ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి బై సిపి ఇంటూ 100. 1680 minus 1400 by 1400 into 100%. సో క్యాన్సిలేషన్ లో ముందు ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి. 1600 లో 1400 పోతే 200, 200 plus 80, 280 by 1400 into 100%. 2 zeros cancel, 14 ones, 14 20s. Answer is 20%. Next, 25th question. Ramesh lost 20% by selling a scooter for 1536 rupees. Find the cost price of the scooter. So 20% లాస్ వచ్చింది ఎప్పుడు, ఒక స్కూటర్ ని 1536 రూపీస్ కి అమ్మినప్పుడు. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అన్నది, అంటే మనకి ఇచ్చినవి రాయాలి ఇక్కడ. సో వాట్ ఈస్ గివెన్, లాస్ట్ పర్సెంటేజ్ గివెన్ ఎంత, 20% లాస్. ఇంకా ఎస్పీ ఇచ్చాడు, ఎస్పీ ఎంత, 1536 రూపీస్ అని ఇచ్చాడు. సిపి కనుక్కోమన్నాడు. ఇది మన క్వశ్చన్. సిపి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి, 100 మైనస్ లాస్ పర్సెంట్ ఇంటూ ఎస్పి. ఎప్పుడైనా లాస్ అంటేనే మైనస్ అనేది గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజన్ వద్దు. 100 మైనస్ లాస్ 20. 100 మైనస్ 20 అంటే ఎంత, ఇంటూ 1536. సో 100 by 80 into 1536.
జీరో జీరో క్యాన్సిల్, 8 8 వన్స్ 8 వన్స్ 8, 73 ఉంటుంది, 8 9 72, 8 2s 192 into 10, that is 1920 rupees. సో 1920 కొని 1536 రూపీస్ అమ్మినప్పుడు అతనికి 20% లాస్ వచ్చింది.